సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. తెలంగాణలో ప్రభుత్వం భూముల రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ అయినాయి. జూన్ 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలకు తగ్గట్టుగా 50% నుంచి 100% వరకు భూమి విలువ పెరగబోతుంది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో సొంత ఇంటి కళ సామాన్యుడికి దూరం అవుతుందా? ఈ భూముల రేట్ల పెరుగుదల ఎవరిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ అలానే బిజినెస్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. రామేశ్వర్ గారు నమస్తే. నమస్తే. సార్, తెలంగాణలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో 100% హైక్ భూముల ధరలకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చేస్తుంది. జూన్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ ప్రకటించారు రేట్లు రివైజ్ చేస్తామని. అవును. అసలు రేట్లు ఎందుకు పెంచాలి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, గవర్నమెంట్ సర్వైవల్ అంటే డబ్బు కావాలి, అవునా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అతి తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వచ్చేది రియల్ ఎస్టేట్, మన అందరికీ తెలిసిందే. అవునండి. ఎకరం ₹1 కోటి కొన్నాం అనుకుంటాం ఒక అగ్రికల్చర్ ల్యాండ్, మనం చూపించేది 10-15 లక్షలు. మిగతా 75-85 లక్షలు చూపించము. అది అందరికీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, మీకు కానీ, నాకు కానీ, అందరికీ తెలుసు. కానీ ఇంక్లూడింగ్ చేస్తారు. అఫీషియల్ అన్అఫీషియల్ అనేది అక్కడ అఫీషియల్ అయిపోయింది కదా అన్ని చోట్ల. అది రియల్ ఎస్టేట్ దానివల్ల గవర్నమెంట్ చాలా రెవెన్యూ లాస్ అవుతుంది. అంటే 10 లక్షల మీద మనం 7.6% కడుతున్నాం. అదే ఆ 10 లక్షలు అంటే 90 lakhs అదర్ ఫామ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, అక్కడ ఉన్న ధరలు బట్టి ఈ 10 లక్షలు 30 లక్షలు చేయాలా, 40 లక్షలు చేయాలా, 50 లక్షలు చేయాలా అనేది ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా మీరు చూసుకుంటే 25, 30 to 100%, కొన్ని ప్రదేశాల్లో 100% కూడా పెరిగింది, కొన్ని ప్రదేశాల్లో 70% పెరిగింది, 50%, మినిమం అయితే 30-40% తక్కువ ఎక్కడ లేదు. దీన్ని బట్టి మీకు అర్థం గవర్నమెంట్కి ఎంత. అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో, హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో 100% ఉంది. కొన్ని వాల్యూస్ వచ్చినాయి. కోకాపేటలో ఎకరం ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 30 లక్షలు ఉంటే 60 లక్షలు చేస్తున్నారు. కొంగరకలాంలో 15 లక్షలు ఉంటే 30 లక్షలు అవుతుంది. బుద్వేల్లో 5.5 కోట్లు ఉంటే అది ఏకంగా 8.25 లక్షలకు పెరుగుతుంది. సో అంటే ఈ గవర్నమెంట్ వాల్యూ ఈ స్థాయిలో పెరగడం వలన రేపు రాబోయే రోజుల్లో ఇల్లు కొనుక్కోవాలి లేదా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి కళ మనకు దూరం అవుతుందా అనే భయం అయితే సామాన్యుల్లో ఉంది. మీరు అన్నట్టుగా గవర్నమెంట్కి లాస్ వస్తుంది, ప్రైవేట్ అఫీషియల్ అనేటువంటి అకౌంట్స్ నడుస్తున్నాయి అనే విషయం అందరికీ తెలుసు. కానీ సామాన్యుడికి దీనివల్ల మరింత భారం అవుతుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. ఉంటుందా అలాగా? డెఫినెట్గా ఉంటుందండి. కానీ టెంపరీ. ఇప్పుడు మీరు గోల్డ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. 70,000, 80,000, 1,90,000 అయింది. ఇప్పుడు 1,60,000 వచ్చేసింది. రానున్న రోజుల్లో 1,00,000 పడిపోతుంది. ఇది పక్కా రాసుకోండి స్టేట్మెంట్. అయితే ఈ రేట్లు పెరిగిన వల్ల బెనిఫిట్ ఉందండి. అమ్ముకునేవాడికి, బిల్డర్కి బెనిఫిట్ ఉంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిన, పెట్రోల్ రేటు పెంచింది ₹10 మొన్న. ఫస్ట్ 1 week అందరూ సైకిళ్ళు వెళ్దాం, బొల్లో కార్ట్లు వెళ్దాం అనుకున్నారు. ఆ వారం రోజులతో రాత్రికి బాత్తికయ్యి అనే డైలాగ్ ఉంది. అందరూ అలవాటు అడుగుతారు. ₹10, ₹20 వచ్చి వాడతారు. కార్లు వాడడం అనేసారి రోడ్డు మీద చెప్పండి నాకు. రియల్ ఎస్టేట్ అనేది తిండి, బట్ట, గూడు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో నార్మల్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలంటేనే నార్మల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే 70-80 లక్షలు ఉంది. గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే మినిమం 1.5 వెళ్ళిపోయింది. మినిమం 1.5 ఏరియాని బట్టి మినిమం 1.5 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవి ఇంకా పెరుగుతాయా? సార్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరగడం కానీ తగ్గడం ఉండదు సార్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తిండి, బట్ట, గుళ్ళో ప్రతి కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. వీళ్ళు పెరిగినట్టుగా ఆదాయాలు కూడా పెరగాలి కదా. ఇప్పటికే రియల్ ఎస్టేట్లో పర్చేజెస్ తగ్గినాయి, సేల్స్ తగ్గినాయి, రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి ఈ సంవత్సరం అని చెప్పని అంటున్నారు. ఈ పెరుగుదల అనేది ఇంకా ప్రభావం చూపించదా? దాని మీద ఎక్కువ మాట్లాడితే కేశవ్ గారిని తిట్టాలి. ఎందుకంటే ఎంతమంది బిల్డర్ ప్రైస్ తగ్గించారు చెప్పు కేశవ్? అవును, తగ్గించారు. మీకున్న ఒక ఎగ్జాంపుల్, నేను 100 ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక్కటి చెప్పండి. కానీ ఇప్పుడు తగ్గించరు కాబట్టి ఇది ఇంకా ఇంకొక ఎఫెక్ట్ కింద అయ్యే అవకాశం లేదంటారా? 38,000 రెవెన్యూ కనెక్ట్ చేశారు ఒక్క నెలలో. అదే జనవరి 2025లో 45,000 కోట్లు కలెక్ట్ చేశారు. పెరిగిందా తగ్గిందా? ఓకే, రెవెన్యూ పెరిగింది. మరి తగ్గిందని అంటున్నాను. సో అయితే నేను లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, జనాల ఎక్స్పెక్టేషన్ బాగా పెంచేశారు రేవంత్ రెడ్డి గారు.
రాగానే ఏమన్నారు, నేను రియల్ ఎస్టేట్ రియాల్టర్ని కోకాపేటలో 10 లక్షల ల్యాండ్ నుండి అమ్మి ట్రేడింగ్ చేసి ఇల్లు కట్టింది ఘనత నాకు ఉంది. అవును అందుకని ఇప్పుడు అర్బన్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వలేదు, ఆయన దగ్గర పెట్టుకున్నారు. అవును సో దాంతో ఏమైందంటే మన జనాలు ఆ స్టేట్మెంట్ చూడగానే కేసీఆర్ గారు ఉన్న ఆయనలో 10 రెట్లు పెరిగిందనే వాస్తవం అందరికి 10 సంవత్సరాలు పెరిగిందా లేదా? తెలియంది. ఇప్పుడు 100 రెట్లు పెరుగుతుంది అనుకున్నాను. ఆ స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ జనాల్లో ఎక్స్పెక్టేషన్ హైగా పెరిగిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్ మనం పెరగలేదు. అది నేను నా పర్సనల్ ఒపీనియన్ రాంగ్. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100 మీటర్ డాష్ అండి, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. ఎంత లాంగ్ ఉంటే అంత పెరుగుతుంది. ఓకే. సో అదొక కారణం. సో ఈ జూన్ 5 నుండి మీరు వస్తారు. ఐ థింక్ ఇవాళ నుండి 144 రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎస్ఆర్ ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేస్తాయని చెప్పాడు స్టేట్మెంట్ ప్రకారం. అండ్ ది ల్యాండ్ ప్రైసెస్ ఇస్ బేస్డ్ ఆన్ ది రేషనల్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్. వాళ్ళు కొన్ని ఏమంటే ఫార్ములాస్ వాడారు. అండ్ ఈ రేట్లు పెంచే ముందు చాలా కోణాల్లో ఎక్సర్సైజ్ చేశారు సంబంధిత అధికారులు. సో అది కూడా మనం చూసుకోవాలి. అండ్ ప్రతి రీజియన్ లో కూడా ఎంత పెంచాలి ఎంత పెంచకూడదు అనేది కూడా ఏరియా వైజ్ గ్రామం వైజ్ దాదాపు 92,000 గ్రామాలను పరిశీలన చేయడం జరిగింది. సింపుల్ 10 lakhs ఉన్నది 50 lakhs చేసాడు అనుకోండి. ఎంత రెవెన్యూ ఒక్క డీల్లో 7.6% ఇస్తున్నాం. ₹1,00,00,000కి 7.6 lakhs కడుతున్నాం ఇంతకుముందు. ఇప్పుడు అది 5 కోట్లు అయితే గవర్నమెంట్ 3-4 లక్షలు సింగిల్ ఒక రిజిస్ట్రేషన్ వస్తుంది. ఓకే. సో అట్లానే ఈ రేట్లు పెంచినప్పుడు ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ సజెషన్స్ కూడా తీసుకున్నారు. అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆఫీషియల్స్ కానీ. సో అండ్ లాస్ట్ 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ అనలైజ్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇంత ట్రెండ్ అంటుందండి. సో ది గవర్నమెంట్ ఫౌండ్ రెగ్యులర్ బిగ్ గ్యాప్ బిట్వీన్ ది మార్కెట్ వాల్యూ అండ్ ద గైడ్ లైన్ వాల్యూ. సో దానివల్ల అయితే ఈ గ్యాప్లు పెంచడం వల్ల కొద్ది ఇంప్లికేషన్స్ అయితే వస్తాయి. అంటే అదే ఇప్పుడు డౌట్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ₹100 ఉండేదాన్ని గవర్నమెంట్ రేట్ ప్రకారం ₹20 మాత్రమే ఉన్నప్పుడు 80 మార్జిన్ ఉందన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా క్యాజువల్గా డీల్స్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ మార్జిన్ 50కి పెరిగింది అనుకోండి, ఈ మా మార్జిన్ తగ్గింది కాబట్టి ₹100 ఉన్నదాన్ని ₹130 చేయడానికి గ్యారంటీ ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మార్కెట్ని కంట్రోల్ చేయడానికి కానీ గవర్నమెంట్ మెకానిజం పనిచేయడానికి కానీ రెడీగా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారంటే. గ్యాప్ ఉన్నది పెరగకపోతే ఎక్కువ పెరిగితే ఏమవుతుంటే పెరుగుట విరుగుట వరకు అని సామెత ఉంది. పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. పెరగదు అని నేను చెప్పను. పెరగడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. అట్లానే ఇండివిజువల్ సాలరీస్ అలా పెరుగుతున్నాయంటే పెరగట్లేదు. ఫస్ట్ టైం ఆక్షన్ అయినప్పుడు అయితే 2019లో 40 కోట్లు ఉండేది కోకాపేటలో ఎకరం. 23లో 100.75 crores per acre. 25లో 177 కోట్లు. మన 237 కోట్లు 237 కోట్లకి వెళ్ళింది. ఇంకోసారి ఆక్షన్ 250, తర్వాత 300 అవుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. ఓకే. సో గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ రీజియన్ వైజ్ వాజ్ అనలైజ్డ్. అంటే సగటునే ఒక మనిషి ఎంత సంపాదిస్తుంటే అందులో ఎంత సేవ్ చేయగలరు, ఎంత పెంచగలరు, ఎంత పెంచగలరు. సో రీసెంట్ ప్లాన్ ఫేజ్ లో గౌరవ వెంచర్స్ అని 237 కోట్లు, హైయెస్ట్ ఐ థింక్ మోస్ట్లీ హైయెస్ట్ ఇన్ ఇండియా. దాన్ని బట్టి మీరు మరి డబ్బులు లేకపోతే పొటెన్షియల్ అయితే బిల్డర్ లాస్ కొనుక్కుంటాడు అని చెప్పండి. సో ఇప్పుడు పెంచిన రేషియోస్ ప్రకారం ఏ ఏరియాలో కొనుక్కుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫ్యూచర్కి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ప్లేస్ అవుతుంది అనుకోవడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు ఏమైనా చెప్పగలరా? మీరు కొన్ని జోక్స్ చేస్తారు సార్ మీడియాలో. ఒక స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది ఏం చెప్తారండి? ఇది 3 రోజులు పాడైపోయింది 4 రోజులు చెప్తారా? అన్నీ బాగున్నాయి. మీరు రియల్ ఎస్టేట్ యాక్షన్ నేను ఎక్కడ కొనుక్కోవాలంటే నన్ను మీరు గోతులో ముందుకు వస్తే కొయ్యి, వెనక్కి వస్తే గొయ్య. సో రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుకున్నా మనం స్టాక్ మార్కెట్లో లాస్ అయిన మిగతా రియల్ ఎస్టేట్ లాస్ అయిన దాఖలా చాలా తక్కువ అండి. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. కొన్ని ఏరియాలో చాలా విపరీతంగా పెరుగుతున్నాయి, కొన్ని ఏరియాలో అంత పెరగట్లేదు. గత ప్రభుత్వం అనేది వెస్ట్ జోన్ అనేది బాగా ఫోకస్ చేశారు, రైట్? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది ఏంటంటే స్టేట్ చుట్టూ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా 3 భాగాలుగా విభజించారు. సో ఇప్పుడు అంతా జరుగుతుంది అంతా అర్బన్. రానున్న రోజుల్లో నేను చెప్పే ప్రతి కుటుంబాన్ని కూడా నా సొంత ఇంటి గల నెరవేరాలంటే మీకు దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా 100-200 గజాలు దూరంగా కొని పెట్టుకోండి. దగ్గర మనం కొనలేము. ఇప్పుడు కోకాపేటలో 5 లక్షల గజం
5 లక్షలు పెట్టి ఎంత మీరు కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోలేను. మేము కూడా కొనుక్కోలేము. మీరు రాసి పెట్టుకోండి, ఇది వాళ్ళ డేటు. నెక్స్ట్ 10 years సిటీ అయిపోతుంది. ఓకే. ఇప్పటి దూరం ఇప్పటి దూరం రేపటి నగరం. ఓకే. కుక్కటపల్లిలో, గచ్చిబౌలిలో, తెల్లాపూర్లో, ఏఎస్ఆర్ కొనుక్కోలేదని ఎన్నో వేల లక్షల మంది రిగ్రెట్ అవుతున్నారు. నిజమా అబద్ధమా? అవును, అవును. ఓఆర్ఆర్ అనేది నేను జీక్యూబ్ అని చెప్తాను, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ తెలంగాణ రూపురేఖలు మారాయా లేదా? రేపొద్దున RRR వస్తే ఇంకా మారిపోతుంది. ఎందుకంటే గంటకు 140 km/h వెళ్తారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మన తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సెంట్రల్కి రావాలంటే 3.5 నుండి 4 గంటలు పడుతుంది. అవును. ఈ RRR అయిన తర్వాత 1.5 to 2 hours వచ్చేస్తారు. సార్, ఇప్పుడు ఈ భూముల ధరల రివిజన్ చేయడం వలన ముఖ్యంగా అవినీతి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ అఫీషియల్ అన్అఫీషియల్ పేరుతో అనేది ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఈ కరప్షన్ అంతా తగ్గి ట్రాన్స్పరెన్సీ దిశగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? సార్, మోడీ గారు చేసిన పని అదే సార్. మోడీ గారికి నేను ట్రంప్కి మోడీ గారికి స్టేట్ లీడర్కి తేడా చెప్తాను, నాకు తెలిసిన చిన్న మీనింగ్. మోడీ గారు స్టెప్ బై స్టెప్ వెళ్తారు, ఇంక్రిమెంటల్ ప్రాసెస్. మన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్, బట్ ఆయన అనుకున్నది వచ్చాడు డిమానిటైజేషన్. ఏమైందండి? యూపీఐ ట్రాన్సాక్షన్ ఆయన మొదలు పెట్టినప్పుడు 5% ఉంటుంది, ఇప్పుడు 95% యూపీఐ. అడుక్కున్నాడు కూడా స్కానర్ సార్, 100 రూపాయలు ఎంత సార్ భోజనం చేయాలనుకుంటున్నాను. అవును, యూపీఐ పేమెంట్ పెడతారు అందరూ స్కానర్లు పెట్టుకున్నారు, డబ్బులు కూడా అడగట్లేదు, స్కానర్స్ పెట్టుకున్నారు. అంటే యూపీఐ అనేది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో మీరు చూడండి. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే. సో రీజన్ ఏంటి? ది కల్చర్ ఆఫ్ ద పీపుల్, ది క్లైమాటిక్ కండిషన్స్. దగ్గర పెట్టింది హైదరాబాద్ తుఫాను, సునామీలు రావు. అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ నేచర్. మనం ఏ రాష్ట్రాన్ని ఏ కంట్రీని మనం ఆహ్వానిస్తాం. ది వే Hyderabad is going to be considered, already being considered as a second capital of India. మోడీ గారు ఫస్ట్ మైండ్ ఉంది ఇదే. ఒకవేళ సెకండ్ క్యాపిటల్ గా దీన్ని పరిగణిస్తే ఏదైనా యూనియన్ టెరిటరీ మోస్ట్లీ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేస్తే కనుక హైదరాబాద్ నుండి వరంగల్ వరకు బిల్డింగ్స్ వచ్చేస్తాయండి. ఇది రాసి పెట్టుకోండి. ఓకే. సో ఆల్మోస్ట్ 150 kilometers రేడియస్ వరకు సిటీ విస్తరణ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్, బుదేరా 125 kilometers. ఓకే. అట్లానే మీరు బెంగళూరు అవే చూసుకుంటే కనుక కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ దాకా వెళ్ళిపోయి వెంచర్స్ రియల్ ఎస్టేట్ లో చూస్తుంది. అట్లా ప్రతిరోజు ప్రతి సైడ్ కూడా పెరిగే అవకాశాలు మన హైదరాబాద్కి చాలా పుష్కలం ఉన్నాయి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇవాళ కూడా ఇంత కూడా హైదరాబాద్ ఈజ్ ద చీపెస్ట్ రేట్ ఇన్ ఇండియా రియల్ ఎస్టేట్. సో దట్ ఈస్ ది పొటెన్షియల్ వీ హ్యావ్. సో హైదరాబాద్లో ఒకసారి వచ్చాడంటే నోబడీ విల్ గో బ్యాక్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది భూముల ధరల పెంపు అనేది హైదరాబాద్ రియాలిటీ రంగానికి, ముఖ్యంగా తెలంగాణ రియాలిటీ రంగానికి మేలు చేసే విధంగానే ఉంటుంది. ఈ రంగంలో వీలైనంత వరకు ట్రాన్స్పరెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎలా అయితే గత 10 ఏళ్లుగా గ్రాడ్యువల్ గ్రోత్ కనిపిస్తుందో అదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో దేశానికే ఒక కీలకమైనటువంటి నగరంగా, ప్రపంచంలోనే లివబుల్ సిటీస్లో బెస్ట్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుందని నంది రామేశ్వర్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.